హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి. ఇప్పుడైతే టైం 5 అవుతుంది. ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ శారీ అనుకున్నాను, బట్ అది లాస్ట్ మినిట్లో చాలా ట్రబుల్ ఇచ్చింది. సో అందుకనేసి చాలా టైం కష్టపడి మళ్ళీ అది పక్కన పెట్టేసి ఫాస్ట్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ముందే ప్లాన్ లేదు కాబట్టి అంత కుదరలేదు. సో నేను మీకు ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పండి. సో అదనమాట, ఇలా అయితే రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడైతే ఇంకా బయటికి అంటే బ్యాక్ యార్డ్కి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవాలి, టెంపుల్కి కూడా వెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. సో నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ కట్ చేసుకొని వచ్చి నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. సో ఇప్పుడే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి తీసుకొచ్చాము. చూడండి, ఇవి బంతి పువ్వులు. ఈరోజే వచ్చింది, కార్తీక పౌర్ణమి కదా, ఇది అంటే పండగ కోసమే వచ్చిందేమో అన్నట్టు అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత. అండ్ అలాగే కొన్ని చామంతులు కూడా ఉన్నాయి. సో అన్నీ కలిపి ఇప్పుడు స్వామికి పూజ చేయాలి. అండ్ తులసమ్మ వారికి కూడా ఈరోజు పూజ చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే దేవుడికి కొంచెం క్లీన్ చేసి స్టార్ట్ చేస్తాను. సో ఫ్లవర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. చామంతులు అయితే ఎంత బాగున్నాయో అండి అసలు. అవన్నీ పెట్టేసేయు, దీంట్లో వేసేయు. అయినా ఫాస్ట్గా, మనకి టైం లేదు కదా, స్వామికి ఇంట్లో పూజ చేసుకొని బయటికి పూజ చేసుకొని చేయాలి. ఇది కూడా నేను కాయిన్స్ పెట్టాను ఇక్కడ. ఓకే, స్వామికి పెట్టావా? అన్నీ సో పూజ గదిని నీట్గా అంటే క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే అలంకరించుకుంటున్నాము ఫ్లవర్స్తో. మన గార్డెన్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు చామంతులు అయితే ఎల్లో అండ్ అలాగే వైట్ ఎంత బాగున్నాయో. ఎల్లో కంటే కూడా వైట్ చాలా చాలా బాగున్నాయి. నేను ఈ వీడియో తీసే టైంకి నేను అంటే చాలా ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్ వేజ్లో కూడా పెట్టుకున్నాను. నేను కమింగ్ షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ అలాగే ఈ మధ్య మేము మట్టి ప్రమిదలకు షిఫ్ట్ అయ్యానండి. అంతకుముందు సిల్వర్వి వాడేదాన్ని. రీసెంట్గా మా అక్క కూడా చెప్పారనమాట, లైక్ మట్టి ప్రమిదలు నేను యూస్ చేస్తున్నాను, నువ్వు కూడా యూస్ చేయు అనేసి. సో దాని తర్వాత నేను కూడా ఇంకా ఆలోచించి మన ఇండియన్ స్టోర్స్లో, దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్లో మొన్న దీపావళి వచ్చింది కదా, ఆ టైంకి మనకు మట్టి ప్రమిదలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ నేను ఒక పెయిర్ తీసుకున్నాను, ఒక 2 pairs తీసుకున్నాను, అంటే డిఫరెంట్వి. సో ఫస్ట్ అయితే ఒకటి యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒకప్పుడు మన పెద్దలు అందరూ కూడా మట్టి ప్రమిదలే వాడేవాళ్ళు. దాని తర్వాత ఇలా సిల్వరు ఇంకా రకరకాల మెటల్స్తో మనకి దీపారాధన కుందులు వచ్చాయి. కానీ ఒకప్పుడైతే మట్టి కుందుల్లోనే మనము స్వామిని పూజించుకునే వాళ్ళం. ఏంటంటే మట్టి ప్రమిదలు ఏంటంటే మనకి కొంచెం ఆ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ అలాగే మనకు కొంచెం భూమికి, అంటే మట్టి అంటే భూమి కాబట్టి కొంచెం ఎర్త్కి దగ్గరగా ఉన్నట్టు, అండ్ అలాగే నేచర్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటాము అనేసి నేను కూడా అలాగే ఆలోచించి మట్టి ప్రమిదలకైతే షిఫ్ట్ అయ్యానండి. సో మళ్ళీ మట్టి ప్రమిదలు ఏంటంటే క్లీనింగ్ కూడా చాలా ఈజీ. నార్మల్గా డిష్ వాష్, సోపు ఏదున్నా కూడా అలా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సిల్వర్కి మిగతా మెటల్స్ కంటే కొంచెం సిల్వర్ ఇప్పుడు షైన్ అవ్వాలి అంటే రకరకాల మనం పౌడర్స్ అవి ఇవి వాడుతున్నాం కదా, లిక్విడ్స్ వాడుతున్నాం కదా. సో మట్టి ప్రమిదలకు ఏంటంటే మనకి ఏది చాలా ఈజీ టు యూజ్. సో మెయిన్గా ఏంటంటే ఇది మన పాజిటివ్ ఎనర్జీని తీసుకొని నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది మన హోమ్లో. సో ఇది మెయిన్గా అనమాట. సో అంటే నేను అన్నీ చూస్తూ ఉన్నప్పుడు, అలా అన్ని వాటి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు మెయిన్గా ఒకటి నచ్చింది ఏంటంటే నేచర్కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాము. అండ్ అలాగే భూమాతకి దగ్గరగా ఉంటాము. అండ్ మెయిన్గా ఒక పాజిటివ్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని, అంటే ఆ మట్టి ప్రమిదలు పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుందన్నమాట మన ఇంటి నుండి.
సో మెయిన్గా దానికోసం నేను కూడా ఇంకా ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ నిజాలు అయి ఉంటేనే మన పెద్దవాళ్ళందరూ కూడా అవి వాడుంటారు అనేసి నాకు కూడా అనిపించి నేనైతే ఇది ఫాలో అవుతున్నానండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా తులసమ్మ వారికి పూజ చేసి అండ్ అలాగే తులసమ్మ వారి దగ్గర మనము ఉసిరికాయలతో దీపారాధన చేద్దాము అండ్ అలాగే 365 ఒత్తులు వెలిగించాలి అనేసి అనుకున్నాము. సో లాస్ట్ టైము మేము ఇంటి ముందు చేసామండి. ఈరోజు మేము ప్యాటియోలో చేస్తున్నాము. ఎందుకంటే చాలా చలిగా ఉండి అసలు బయట ఉండలేకపోయాము. అందుకనేసి ఇంకా ప్యాటియోలో చేస్తున్నాము. ఇప్పుడు అంటే తులసమ్మ వాళ్ళు నా దగ్గర 3 ఉన్నారు. సో ఏంటంటే నేను 3కి చేసేసాను. మీకు కూడా తెలుసా అనేది ఈ వీడియో షేర్ చేయండి. అంటే అమ్మ వాళ్ళకి నేను ఫొటోస్ పంపించిన తర్వాత అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు మనము ఆల్రెడీ తులసమ్మ వాళ్ళని పూజ చేసాం కాబట్టి పూజ చేసిన తర్వాత ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వలేము, అంటే ఇవ్వద్దు అంట మనం వన్స్ పూజ చేసిన తర్వాత. సో ఏమనుకుంటున్నానంటే ఆ 3 తులసమ్మ వార్లని ఒకటే కుండీలో పెడదాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వద్దు కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే. సో ఇప్పుడైతే నేను ఇంకా అంటే ఫ్యూచర్లో ఆ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఎలాగో వింటర్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్టార్టింగ్ వరకు 3 తులసమ్మ వార్లను ఒక కుండీలో పెడదాము అనేసి ప్లాన్. సో ఇప్పుడైతే నేను ప్యాటియోలో ఇంకా కొంచెం ముగ్గేస్తారు కదా, పద్మం ముగ్గేస్తారు కదా, సో నేను కూడా అది వేసేసాను. అండ్ అలాగే పూజ అయితే ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను. No, keep those flowers and I'll bring these flowers. Huh? Okay. ఫస్ట్ అయితే రండి. బాక్స్ ఇచ్చేలా? Yeah? Yes. Why? I want to draw one of it. ఇస్తలేదు, ఇంకా చాలా ఉన్నాయి. How many? 2. కార్తీక దీపం. ఇప్పుడు మనం వెలిగించేది కార్తీక దీపం బేబీ. The time for the big one. After that. Mom, what if we cut off the whole it? అరబి పట్టుకోనన్నా నువ్వు కూడా పట్టుకోవాలి. అందరం బాగుండాలి.
అలాగే ఇది And don't forget these. అండ్ ఇది సాక్షింతలు. And don't forget these. And don't forget these. ఇది ఇట్లా And నుంచి don't forget the bananas. బనానాస్. And ఇది అలాగే ఇవి రెండు ఇవ్వండి. I want one to color. ఉసిరికాయలు ఒక జిప్లాక్ లో వేస్తావా? I want two to color. Is there more? చాలు. Is there any more? ఏం కదా? దట్స్ ఓకేనా? Keep one if this last one, keep one. I'll color one thing, but don't waste any more. ఓకే. ఇంకా ఫ్లవర్స్ బేబీ ఫ్లవర్, ఈ ఫ్లవర్స్ అనేది ఇంట్లో వేద్దాం. ఇంకా ఉన్నాయా కన్నయ్య ఫ్లవర్స్ ఇంట్లో? కొన్ని చాలు. అక్షింతలు వేసాము, ఇవి వేసాము, అన్నీ వేసాము. ఇవి కూడా వేసాము. ఓకే. కూర్చోపో. Close to that fire. ఒకసారి అటు వెళ్దాం. అటు వెళ్ళాలి. Go to that fire. మాకు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు అంటే ఫ్రెష్ ఉసిరికాయలు దొరకలేదు. సో మేము ఏం చేసామంటే మనకి ఇండియన్ స్టోర్స్లో ఫ్రోజన్వి అంటే హోల్ ఉసిరికాయ కూడా ఫ్రోజన్వి దొరుకుతాయి. సో అవి తెచ్చేసుకొని వాటిలో కొంచెం అలా వాటిని ఉసిరి దీపాల్లాగా మేము చేసామన్నమాట. సో ఇంట్లో ఒక 5 వెలిగించి అండ్ అలాగే టెంపుల్ దగ్గరికి కూడా కొన్ని ఉసిరికాయలు దీపాలు వెలిగిద్దామని టెంపుల్ దగ్గరికి కూడా తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇంకా కార్తీక దీపం కూడా వెలిగించాము. సో అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంటి దగ్గర కూడా మేము అంటే 365 ఒత్తులు వెలిగించాం కదా, అది టైం పడుతుంది కదా దీపం కొండెక్కడానికి. సో ఏంటంటే మనకు ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ టెంపుల్కి వచ్చాము, కొంచెం లేట్ అయినా కూడా. ఎందుకంటే ఇక్కడ హోమ్స్ చెక్కలతో ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. సో అందుకనేసే కొంచెం అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే టెంపుల్కి వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా సాయిబాబా టెంపుల్కే వచ్చాము. ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమికి సాయిబాబా టెంపుల్కే వచ్చాము. చూశారు కదా ఇక్కడ అందరూ కూడా కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగిస్తున్నారు. అండ్ అలాగే ఆ రోజు సత్యనారాయణ వ్రతం కూడా చాలా మంది చేయించుకున్నారు టెంపుల్లో. సో అక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం కూడా పెట్టారు. అది కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇదండి వ్లాగ్. మీకు ఎలా అనిపించిందనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.